వెబ్సైట్ 2026లో 100+ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నావా? అయితే 3 స్టెప్ రోడ్ మ్యాప్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ మీద ఒక గ్రిప్ ఉంచుకోండి. యూజువల్ ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి మ్యాథ్స్ వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటుంది అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ ఉంటుంది. అదే బైపీసీ వాళ్ళకి చూసుకుంటే 4 సబ్జెక్ట్ ఈక్వల్గా 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఎస్పెషల్ ఎంపీసీ వాళ్ళు వచ్చేసి ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాథ్స్కి ఎక్కువ టైం కేటాయించండి. అండ్ బైపీసీ వాళ్ళు వచ్చేసి బయాలజీ పార్ట్కి ఎక్కువ టైం కేటాయిస్తే మాత్రం మీరు ఎక్కువ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి డైలీ ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయండి. నియర్లీ 80 to 100 క్వశ్చన్స్ అయితే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే మాత్రం మీకు స్పీడ్ అండ్ అక్యురసీ లెవెల్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి వీక్లీ మాక్ టెస్ట్ అనమాట. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే ఇవ్వడం అయితే అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇవ్వడం అలవాటు చేసుకుంటారో అప్పుడు మీకు స్పీడ్ అండ్ అక్యురసీ లెవెల్స్ కావచ్చు అండ్ ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్స్ కూడా చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కానీ ఈ 3 స్టెప్స్ రోడ్ మ్యాప్ కానీ ఫాలో అయినట్లయితే మాత్రం ఎంసెట్ 2026లో 100+ మార్క్స్ స్కోర్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. అండ్ మీకు 2026 సంబంధించిన స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ కానీ కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి వెబ్సైట్ అని టైప్ చేయండి, నేనే DM చేస్తాను. అండ్ ఫాలో ఫర్ మోర్ వెబ్సైట్ రిలేటెడ్ వీడియోస్.